పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శల దాడిని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష జరుగుతోందంటూ మండిపడింది. కేసీఆర్ పాలనలో పచ్చని పంటలతో కలకల్లాడిన తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో వెలవెలబోతుందని ఫైర్ అయింది. బంగారం లాంటి పంటను మార్కెట్కు పంపించి వచ్చిన డబ్బులతో రైతన్న సంతోషంగా ఉండాల్సిన సమయం ఇదని అభిప్రాయపడింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అదే పంటను చూసి కన్నీళ్లు కార్చాల్సిన దుస్థితి వచ్చిందంటోంది. నీల్లో రామచంద్రాన్ని మొదటి నుంచి ప్రభుత్వాన్ని వేడుకున్నా కనికరించని కాంగ్రెస్ పాలకులు చుక్క నీళ్లు ఇవ్వలేదని ఎదురు చూసి ఏడ్చి అన్నదాతల కళ్ళలో నీళ్లు కూడా ఇంకిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. మిగిలింది తమ గొంతులో ప్రాణం ఒక్కటేనని తెలిపింది. రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లా, కరెంటు కోతలు లేని జిల్లాలే కాదు, రైతుల ఆత్మహత్యలు లేని జిల్లాలు కూడా లేవని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.